ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సకాలేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం షష్ఠోధ్యాయః. సరం మనం షష్ఠోధ్యాయం అంటే 6వ అధ్యాయంలో 39 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. అంటే ఆత్మ సంయమ యోగంలో 39 అంటే ఇప్పటి వరకు మన అర్జునుడి తాలూకా అంటే కృష్ణుడు చెప్పాడు ఏ విధంగా నువ్వు నీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తావు, ఎలా భగవంతుతత్వాన్ని తెలుసుకుంటావు, భగవంతునిలో ఎలా నువ్వు కలుస్తావు, భగవంతుడు అంటే ఏంటి, అవన్నీ ఒక్కొక్కటి నీ యోగా ద్వారా ఎలా చేస్తావు, ఆ యోగాన్ని ఎలా నిర్ణయించుకుంటావు, ఎలా భగవంతునిలో కలవడానికి ఏ విధంగా చేసినట్టయితే నువ్వు భగవతత్వాన్ని తెలుసుకుంటావు అన్న విషయాలన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఈ 3 శ్లోకాలు అంటే 37, 38, 39 ఈ 3 శ్లోకాలు అర్జునుడి తాలూకా సంశయం కృష్ణుడికి తెలియజేసేది. కృష్ణ బాగానే చెప్పావు ఇదంతాను, ఇది కానీ ఎవరైతే తత్వబోధనలో ఉంటారో, ఎవరైతే భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి అతను అర్హులై ఆయన్ని భగవంతుని జ్ఞానంలో ఉంటూ ఉండగా, తత్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నంలో ఉంటూ ఉండగా వాళ్ళు శరీరం విడిచిపెట్టినట్టయితే వాళ్ళు దేనికి అర్హులవుతారు? వీళ్ళు అంటే వాళ్ళు ఇంత భగవంతుని తత్వజ్ఞానంలో ఉన్నందుకు కొన్నాళ్ళు చక్కగా చేసిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టేశారు. ఆ పైన వాళ్ళు దేనిగా వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ తాలూకా ఫలితం ఏమైనా ఉంటుందా అన్న భావనతో ఈ 3 శ్లోకాలు చెప్పారు. ఏంటంటున్నాడు 39వ శ్లోకంలో లాస్ట్లో ఏ తన్మే సంశయం కృష్ణ చైత్తమర్హశేషత త్వదత్య సంసహస్రాయ చైత్తానహృపద్యతే అనేసి 39వ శ్లోకంలో ఏతన్మే అంటే ఓ శ్రీకృష్ణ, నా సందేహం పూర్తిగా నివృత్తి చేయడానికి నువ్వు ఒక్కడవే అర్హుడువు. నీవు ఒక్కడవే దీన్ని చెప్పగలవు. ఎందుకంటే పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు, అన్ని లోకాలు తిరిగిన వాళ్ళు కూడాను, ఋషుల్లో కూడాను చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు చక్కగా వివరించలేరు. ఎందుకు అంటే నువ్వు సృష్టికర్తవి. పూర్వజన్మంలో ఏంటి ఉన్నది అన్నది నీకు బాగా అందరి తాలూకా విషయాలు నీకు తెలుసు. అందు గురించి ఇది నువ్వే చెప్పగలవు. నువ్వు నాకు నా సందేహాన్ని నువ్వు తీర్చు అంటున్నాడు. ఏ తన్మే సంశయం కృష్ణ ఈ సంశయం నువ్వు తప్ప ఇంకొకరు జయించలేరు. చేతమర్హ అశేషత నీవు అశేషత అంటే నువ్వు నా సందేహాన్ని పూర్తిగా శేషం లేకుండా నాకు పూర్తిగా నువ్వు చెప్పు. ఆ తర్వాత త్వదన్య అంటే నీవు తప్ప, త్వదన్య సంశయస్థ చేత్తాన హెప్పపద్యతే అంటున్నాడు. అంటే ఈ సంశయమును తొలగింపగలవాడు నువ్వు ఒక్కడవే, దయచేసి చెప్పు అనేసి 39వ శ్లోకంలో చెప్తూ ఇప్పుడు శ్లోకంలో
భగవాన్ వాచ. చూడండి, ఇన్ని శ్లోకాలు, 700 శ్లోకాల లోపల కృష్ణుడి తాలూకవి చాలా ఉన్నాయి. 700 సంవత్సరాల్లో 560 శ్లోకాలు కృష్ణుడే చెప్పాడు. అయితే ప్రతి శ్లోకంలో కూడా ఈ గీతలో వివరించింది ఏంటంటే, అంటే అర్జునుడు అంటే అర్జునుడు వాచ, సంజయుడు అంటే సంజయ్ వాచ, ధృతరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్ర వాచ అనేసి అంటున్నాడు. ఇక్కడ కృష్ణ వాచ అని మాత్రం అంటలేదు. ఎందుకు అంటే అది ఆ కృష్ణుడే భగవంతుడు. అందుకే భగవాన్ వాచ. ఆ భగవంతుడు నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటి, ఆయన ఏంటి చెప్పాడు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఆయన తాలూకా ఆ వచనం మనం వింటున్నాం కనుక. భగవాన్ వాచ ఏంటంటున్నాడు, పార్థ. ఫస్ట్ స్టార్టింగే పార్థ, ఓ అర్జున. ఆ సంశయం తీరుస్తున్నాడు. ఏంటంటున్నాడు, పార్థ నైవేహ అంటే నా ఏవా, నా ముత్ర. ముత్ర అంటే సందేహం. వినాశస్తస్య విద్యతే పార్థ నైవేహ నముత్ర. నముత్ర అంటే నా అముత్ర, నా అముత్ర అని అక్కడ అంటే ఆ అముత్ర అవి లోకాల గురించి చెప్తున్నాడు. భూలోకం, దేవలోకం, దైవలోకం, స్వర్గలోకం, ఈ లోకాల గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటి భగవంతుడు. అయితే నముత్ర వినాశస్తస్య. వినాశస్తస్య చూడండి, విద్యతే దానికి వినాశం ఉండదు. అంటే దాని వలన ఎటువంటి నష్టం కూడా జరగదు. ఏ లోకంలో అయినను వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు దేని గురించి చేశారు అంటే, వాళ్ళు దేని పార్థ, వాళ్ళు మరణాంతరం వాళ్ళు దేని గురించి చేశారు, భగవంతుని ప్రాప్తి గురించి వాళ్ళు సాధన చేశారు. అంటే ఒక పనే చేశారు. ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళకి మంచి ఫలితమే దొరుకుతుంది. మంచివారికి మంచి ఫలితమే దొరుకుతుంది, చెడ్డవారికి చెడ్డ ఫలితమే దొరుకుతుంది అన్న భావనతో ఆయన చెప్పాడు. నీకు ఎటువంటి డౌటు అవసరం లేదు. అన్ని లోకాల్లో కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. అది నీ భావన తప్పుగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు దుర్గతి మాత్రం వాళ్ళకి ప్రాప్తించదు, దుర్గతి అవ్వదు. పార్థ నైవేహణముత్ర వినాశస్తచ్చ విద్యతే. విద్యతే అట్టి పురుషునికి ఏ నాశనము ఉండదు, వినాశనం మాత్రం వాళ్ళకు ఉండదు. నహి కళ్యాణకృత్ కశ్చత్. కళ్యాణకృత్ అంటున్నాడు. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గచ్చతి అంటే వాళ్ళు ఎప్పుడూ దుర్గతి పాలు అవ్వడు. వాళ్ళేంటి, వాళ్ళు ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు కళ్యాణకృత్, భగవంతుని ప్రాప్తి గురించి వాళ్ళు చేసే సాధన అది ఎక్కడికి పోదు. దాని తాలూకా ఫలితం కంపల్సరీ మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉంటుంది. వాళ్ళు ఎలా చేశారు, శాస్త్రయుక్తంగా వాళ్ళు కర్మని చేశారు. శాస్త్రయుక్తంగా, శాస్త్రంలో ఏదైతే చేశారో చెప్పాడో ఆ విధంగా వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి వాళ్ళు చాలా మట్టుగా సాధన చేశారు. అలాంటి సాధన చేసిన వాళ్ళు మధ్యలో ఏమీ అవ్వదు.
అయితే మధ్య పరిస్థితుల్లో వాళ్ళ ఆయుస్సుని బట్టి వాళ్ళు అంతిమ దిశలో వాళ్ళు చనిపోయిన వాళ్ళు చేసే మంచి పని మాత్రం మంచిగానే ఉంటుంది, కానీ చెడ్డ భావన మాత్రం ఉంటుంది. అంటే వాళ్ళు మంచిగానే వాళ్ళు ఉంటారు, మంచి జన్మని కూడా వాళ్ళు ఎత్తుతారు. మంచి జన్మ అంటే ఎలాంటి జన్మ అంటే చాలా ఉత్తమమైన జన్మ వాళ్ళకు ఉంటుంది. దేని గురించి? వాళ్ళు భగవంతుని ప్రాప్తి గురించి వాళ్ళు చేసే కర్మలు, ఆ కర్మలు ఎలాంటివి? మంచిగా ఉన్నాయి. ఆ కర్మల్ని ఆచరించారే కనుక ఏ పురుషుడు, అటువంటి పురుషుడు మాత్రం దుర్గతికి పాలు అవ్వడు. ఎట్టి దుర్గతి కలగదు అనేసి ఇక్కడ చాలా చక్కగా వివరించారు. అయితే ఎలా అవ్వదు? నువ్వు అవ్వదు అనేస్తున్నావు కదా, దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు ఏం చేసావు? మంచి కర్మలు చేసావు. నువ్వు ఏం చేసావు? చెడ్డ కర్మలు చేసావు. చెడ్డ కర్మలు చేసిన వాడికి చెడ్డగానే ఉంటాడు, ఆ కర్మ ఎక్కడికి పోదు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఏ కర్మను అనుభవిస్తున్నావు అంటే పూర్వజన్మ సుకృతంతో నువ్వు ఈ జన్మను నువ్వు ఎత్తి ఈ శరీరాన్ని తీసుకుంటూ కర్మల్ని ఒక్కొక్కటి రూపం ఆపుతున్నావు. కర్మలు చేయక తప్పదు. అది ఆ కర్మలు చేస్తూ నువ్వే కానీ మంచి కర్మలు చేసినట్టయితే నువ్వు ఒక మంచి భావనతో మంచి రూట్లో నువ్వు వెళ్తూ ఈ లోకమే కాదు, ఒక భూలోకమే కాదు, స్వర్గలోకం, దైవలోకం, ఈ లోకాల్లో కూడా నువ్వు సంచరించవచ్చు. నీకు జన్మ ఉండొచ్చు. ఎందుకు? నువ్వు మంచి పని చేసావు కనుక. అవి అయిపోయిన తర్వాత ఎంతవరకు అయితే నువ్వు మంచి పని చేసావో అంతవరకు ఆ లోకంలో ఉంటూ మళ్ళీ నువ్వు ఈ లోకానికి రాగలవు. దీనికి ఉదాహరణ ఏంటంటే, మన జడభరతుడు అన్న మహాయోగి అతను, ఆ మహాభరతుడు ఆయన గురించి మీకు తెలిసి ఉండొచ్చు. ఆ మహాభరతుడు చాలా అతనికి మంచి సాధన చేశాడు. ఏంటి? భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధన చేస్తూ ఆ భగవంతునిలో లీనమవుతాం, ఆ భగవంతునిలో కలిగడానికి ఎంతో సాధన చేశాడు. అలాంటి సాధన చేసిన జడభరతుడు అతను యోగ సాధకుడు, చాలా యోగ సాధకుడు. అయితే ఆయన ఒక మోహంలో పడిపోయాడు. ఆ మోహంలో ఆ జింక పిల్ల మోహంలో పడిపోయి ఆ జింక పిల్ల మోహంలో ఉంటూ తన భగవత్ తత్వాన్ని చేస్తూ, అంటే ఈ సాధన చేస్తూ ఒక జింక పిల్ల, చిన్న పిల్లని పెంచుకుందాం అని కాదు, దాని తాలూకా స్టోరీ వేరు. ఒక జింక ఏంటంటే నది యువతల నుంచి అవతలకి జంప్ చేద్దాము అంటే భయం కలిగింది. ఒక పులి తనకు వెంటాడుతూ వస్తూ ఆ జింక ఏం చేసిందంటే ఆ భయం కొలది, ఆ అరుపులకి ఆ భయం కొలది ఈ నది ఏవలొడ్డు నుంచి ఆవలొడ్డుకి జంప్ చేస్తున్నప్పుడు ఆ జింక తన గర్భంలో ఉన్న పిల్లని ఆ నదిలో అక్కడే ప్రసవించింది కానీ అది చూసుకోకుండా అవతలకు జంప్ అయిపోయింది. ఈయన సంధ్యావందనం చేస్తూ, ఈ జడభరతుడు సంధ్యావందనం చేస్తూ దాన్ని చూస్తూ ఆ పిల్ల అమ్మో నదిలో కొట్టుకుపోతుంది అన్న భావనతో ఆ పిల్లని తెచ్చి ఇంటి దగ్గర పెంచాడు. అలా పెంచుతూ దాని మీద మమకారం ఎక్కువ అయిపోయింది. ఆ మమకారంతో ఇతని తాలూకా ధ్యానం తగ్గి దాంట్లో ఉన్న మమకారం పెరుగుతూ వచ్చింది.
ఎప్పుడైతే మమకారం పెరుగుతూ ఉందో ఇతనికి ఆఖరి దశ వచ్చింది. ఆఖరి దశ వచ్చినప్పుడు కూడాను ఆ జింక తాలూకా మమకారంతో అయ్యో ఇది తిన్నాదా లేదా, నాకు ఒంట్లో బాగోలేదు, అయ్యో దీనికి ఎవరు పెట్టిన వాళ్ళు లేరే అన్న భావనతోనే ఉన్నాడు. కానీ భగవంతుని ధ్యానంలోకి వెళ్ళలేకపోయాడు. అలా చేస్తూ ఆఖరి ప్రాణాలని తను విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఎవరైతే ఆఖరి పరిస్థితిలో ఎవరిని తలించినట్టయితే ఆ జన్మనే వాళ్ళు ఎత్తుతూ ఉంటారు. ఇది ఈ జడభరతుడి తాలూకా ఆయన చేసిన విషయం ఇది. అయితే ఆయన ఎప్పుడైతే జింక తాలూకా మమకారంతో ఆయన ఇచ్చేశాడో ఆయన జింకగానే నెక్స్ట్ జన్మలో ఆయన జన్మించాడు. ఈ జింకగా జన్మెత్తు అయ్యో నేను చాలా తప్పు పని చేశానే, నేను భగవత్ ప్రాప్తికై నేనేమో కూర్చొని సాధన చేస్తూ ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకుందామని నేను చేశాను. కానీ నాకు మరణ సమయం వచ్చేసింది. మరణ సమయంలో దాని మీద ఉన్న మమకారం పోలేదు. ఆ మమకారంతో నేను దాన్నే దృష్టిలో పెట్టుకుంటూ నేను ఆఖరి ప్రాణాన్ని విడిచిపెట్టాను. అందు గురించి నాకు ఈ జింక జన్మ వచ్చింది. దీని నుంచి నేను కాపాడాలి అంటే నేను ఎలా చెయ్యాలి అనేసి ఎండాకులు తింటూ తన జీవితాన్ని కొంతకాలం గడిపాడు. గడిపిన తర్వాత తన కర్మని నివృత్తి అయిన తర్వాత ఒక మంచి మహాముని, మంచి వేద పండితుడి కడుపులో పుట్టాడనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మన ఆఖరి పరిస్థితుల్లో అంటే ప్రాణం విడిచిపెట్టే అంటే అంతిమ దిశలో ఎవరు దేన్ని తలుచుకుంటే ఆ విధంగా వాళ్ళు పుట్టుకతో ఉంటారు. అయితే ఈ శ్లోకంలో కూడాను అదే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు, నువ్వు అంటున్నావు నీకు నీ తాలూకా సందేహం ఇది కదా, అది చేశారు కరెక్టేని. కానీ ఆయన జన్మ అంతిమ దిశ వచ్చింది. అంతిమ దిశ తర్వాత ఆయన సకంలో ఉండిపోయాడు. దాని తాలూకా ఏంటి వీళ్ళు ఇతనికి ఏంటి ప్రాప్తి అవుతుంది అంటే ఆయన ఏంటంటున్నాడు, శాస్త్రయుక్తంగా ఎవరైతే చేశారో, ఎవరైతే మంచి పనులు చేశారో, ఎవరైతే మంచిగా ప్రవర్తించారో ఆ మంచివానికి మంచే జరుగుతుంది కానీ చెడ్డ ఎప్పుడూ జరగదు. వాళ్ళు మంచి కుటుంబంలోనే పుడతారు. అంతేగాని నికృష్టమైన జీవితంలో అంటే జీవనంలో వాళ్ళు పుట్టరు. ఒక పురుగుగా, ఒక చీమగా, ఒక దోమగా ఇలాంటి వీటిల్లో వాళ్ళు ఎప్పుడూ పుట్టరు. ఎందుకు అంటే వాళ్ళు శాస్త్రయుక్తంగా వాళ్ళు చేసిన ఆ కర్మలు అనుసారం వాళ్ళకి నెక్స్ట్ జన్మ ప్రాప్తిస్తుంది అన్న దీంతో నహి కళ్యాణకృత్ అంటున్నాడు. అంటే కళ్యాణకృత్ ఏంటి, భగవత్ ప్రాప్తికై. కళ్యాణం అంటే ఏంటి, ఒక మంచి భావనతో వాళ్ళు చేస్తున్నారు. ఎవడు, ఆ సాధకుడు. ఇక్కడ ఏంటంటున్నాడు, పార్థ నైవేహి నముత్ర. నైవేహి అంటే ఈ లోకమే కాదు పరలోకంలో కూడాను వాళ్ళకి సుఖం ఉంటుంది. నముత్ర వినాశాస్తస్య విద్యతే. పరలోకంలో వినాశం వాళ్ళకి ఎప్పుడు వినాశం ఉండదు. విద్యతే అంటే ఉండదు. వినాశస్తస్య ఇక్కడ అంటే వినాశం అంటే వినాశం ఉండదు. అది ఫస్ట్ చేస్తూ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గితం తత గచ్చతి. అక్కడ తాత అని అక్కడ భగవంతుడు పెట్టాడు. గచ్చతి అంటే దుర్గతి పొందడు. అక్కడ తాత అనే పదం దేనికి ఉపయోగించాడు అంటే మనం పిల్లలకు ఉన్నాం అంటే మొదలక పిల్లలు అవని ఎవరవని ముద్దుగా ఉన్నారు, వాళ్ళు ప్రేమగా మనం చూస్తున్నాం. ఆ ప్రేమగా ఉంటూ ఉన్న పిల్లల్ని నాన్న అని సంబోధిస్తాంగా. అంటే నాన్న అంటే తన తండ్రి. అయితే నాన్న నువ్వు ఈ పని చేసావు కానీ అది కాదు నాన్న అన్న సంబోధన మనం ఎలా అయితే చేస్తున్నామో శ్రీకృష్ణుడు కూడా అంత ముద్దుగా అంత అంటే తన పిల్లల కన్నా ఎక్కువ భావంతో అర్జునుడికి పిలుస్తున్నాడు. తాత అంటే నాన్న
అది కాదు నాన్న, నేను చెప్పింది నువ్వు విను అనేసి. వాళ్ళు ఎప్పుడూ దుర్గతి పాలవ్వరు, వాళ్ళు మంచిగానే ఉంటారు, మంచి పని చేసేవాడు మంచిగానే ఉంటాడు అన్న భావనతో ఇదని చేశాడు అనమాట. నహి కళ్యాణకృత్ కశ్చిత్, ఏ మాత్రం కూడాను వాళ్ళు ఏంటి ఒక మంచి భావనతో వాళ్ళు భగవత్ ప్రాప్తి గురించి చేశారు. కానీ అది ఎక్కడికి పోదు. నీ కర్మ నువ్వు మంచిగానే చేస్తున్నావు కనుక ఆ కర్మ తాలూకు ఫలితం కంపల్సరీ ఉంటుంది. మంచి కర్మలు అయితే మంచి ఉంటుంది, చెడు కర్మలు అయితే చెడు ఉంటుంది. అందు గురించి ఈతను ఏదైతే చేస్తున్నాడో ఈ పురుషుడు అంటే భగవంతుని ప్రాప్తి గురించి చేస్తున్నాడు కనుక ఆ భగవంతుని ప్రాప్తి తప్పక కలుగుతుంది, దీనికి ఎటువంటి సందేహం లేదు అనేసి 40 శ్లోకంలో చెప్తున్నాడు. పార్థ నైవేహి నముత్ర వినాశస్తశ్చ విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్. కశ్చిత్ అంటే ఎవ్వడు దానికి వినాశానికి వెళ్ళలేడు. కళ్యాణకృతి అతను ఎలాగుంటున్నాడు, అది భగవంతుని కళ్యాణం అంటే మంచిదే, మంచి గురించే కళ్యాణం అంటున్నాడు. అందుకే అక్కడ ఆ పదం కళ్యాణకృత్ అనేసి అక్కడ ఉపయోగించాడు. అక్కడ ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళకి దుర్గతి పాలెం ఎప్పుడూ అవ్వదు. దుర్గతం తాత గచ్చతి, అది మంచిగానే పొందుతాడు కానీ చెడ్డ పనులకు అవ్వదు, దుర్గతి పాలు కాడు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అది 40వ శ్లోకం. 41వ శ్లోకంలో ఏం చెప్పాడు? 41వ శ్లోకం వచ్చేసరికి ఏంటంటున్నాడు? పాప్య పుణ్యకృతం లోకాన్. పాపం అంటే ప్రాప్య, అక్కడ ప్రాప్య అన్నాడు అంటే ప్రాప్య, నీకు ప్రాప్తం అవుతుందిరా. ప్రాప్య అంటే ప్రాప్తం అన్నమాట. ప్రాప్య పుణ్యకృతం, పుణ్యం చేసినవాడు ఏంటి స్వర్గలోకానికి కానీ ఏ ఇతర లోకాలకు దైవలోకం కానీ భూలోకం ఏ లోకానికి వెళ్ళినా వాడికి మంచిగానే ఉంటాడు. ఎందుకు? చాలా మంచిగా ఉంది, మంచి భావనతో భగవంతుని ప్రార్థిస్తున్నాడు కనుక పాప పుణ్యకృతం లోకాన్. అక్కడ తర్వాతే ఉషిత్వా శాశ్వతీసురం, పెక్కు సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఎక్కడ? పరలోకంలో, దేవలోకంలో. అంటే అక్కడ ఉన్న భోగాల్ని అనుభవిస్తూ ఎన్నాళ్ళు ఉండాలో, ఎన్నాళ్ళుగా ఉన్నాడు అన్నాడు అక్కడ ఉంటాడు తప్పక వెళ్ళడు. అది ఇక్కడ పాప పుణ్యకృతం వాడు కానీ పుణ్యం, ఎందుకంటే పుణ్యం చేసిన వాడికి పుణ్యంగానే ఉంటుంది, పాపం చేసిన వాడికి పాపంగా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ శుచీనాం, అక్కడ ఏంటంటున్నాడు? శుచీనాం అంటే అక్కడ శుచిగా ఉండాలి. శుచిగా అంటే నీ తాలూకా ఆత్మ, నీ తాలూకా హృదయం ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, అంటే చెడు భావన అన్నది లోపల రాకుండా, లోపల చెడు భావన అన్నది రాకుండా, మైండ్లో కానీ హృదయంలో ఎక్కడ చెడు భావన అన్నది రాకుండా శుచీనాం. అందుకే అక్కడ శుచీనాం చేస్తూ శ్రీమతం గేహే అంటే శ్రీ అంటే అక్కడ ఏంటి? శ్రీ అక్కడ ఎందుకు వాడాడు? సంపద గలవాడు. ఎలాంటి సంపద గలవాడు? మంచి సంపద గలవాడు ఇంట్లో ఆడు పుడతాడు. అతడి సంపద ఎలా ఉండాలి? వాళ్ళు సత్కర్మలు చేస్తూ మంచి కర్మలు చేస్తూ సంపాదించిన ధనం అన్నమాట. అంతేగాని చెడ్డ భావనతో చేసిన కర్మలకి వాడికి రాదు, వాడు ఇంకా చెడ్డగానే ఉంటాడు. అలాంటి వాడు అంటే పెద్ద మంచి జ్ఞానవంతుడైన ముని, అలాంటి వాడింట్లో వాడు జన్మిస్తాడు. శుచీనాం అంటే నువ్వు శుచిగా ఉన్నప్పుడే నువ్వు దానికి అర్హుడు అవుతావు. శ్రీమతం గేహే, గేహే అంటే గృహం, ఆ గృహం నందు వాడు పుడతాడు. యోగభ్రష్ట అభిజాయతే, అభిజాయతే అంటే జన్మించడం, అక్కడే వాడు జన్మిస్తాడు. ఎవడు? యోగభ్రష్ట. అక్కడ యోగభ్రష్ట అని ఇచ్చాడు. అక్కడ అర్జునుడు యోగభ్రష్టుడు
అలాంటి యోగంలో భ్రష్టుడు అంటే అది కంటిన్యూ అవ్వకుండాను మధ్యలో ఆగిపోయినవాడు యోగ భ్రష్టుడు. అంటే జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ ఉన్నవాడు. మంచి కర్మలు చేస్తూ, సత్కర్మలు చేస్తూ, ధ్యానంలో ఉంటూ, ఆ తర్వాత భక్తిగా ఉండి, ధ్యానం, ఆ తర్వాత ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ సాధనలు చేసినప్పుడు ఎలాంటి మంచి జ్ఞానంతో చేస్తున్నాడు. ఆ సాధన చేసిన పురుషులు వాళ్ళు ఎటువంటి చెడ్డబడులకు వెళ్ళలేరు. వాళ్ళు మంచి భావనతోనే ఉంటారు. అలా మంచి భావనతో ఆ లక్ష్యంలో ఉన్నప్పుడు అట్టి వానికి యోగ భ్రష్టుడు. వాళ్ళు మంచి భావనతో ఉంటూ యోగ భ్రష్టుడు అంటున్నాడు. అంటే ఆ యోగ భ్రష్టుడు అంటే పుణ్యాత్ములు చేరువలో ఉన్నాడు, కానీ దాన్ని చేరుకోలేకపోయాడు. అంటే మధ్యలో ఆగిపోయాడు. అలాంటి మధ్యలో ఆగిపోయిన యోగ భ్రష్టులు ఎక్కడికి పోరు. దాని తాలూకా ఫలితం తప్పగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారట? శుచీనాం శ్రీమతాం. అక్కడ ఎవరైతే క్లీన్గా ఉంటుందో, ఎవరైతే శుచిగా శుభ్రంగాను, అంటే నీ తాలూకా ఆత్మను పరిశుద్ధంగా క్లీన్గా ఉండాలి. పరిశుద్ధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శ్రీమంతులు ఇంట్లో పుడుతూ, వాళ్ళు ఎలాంటి శ్రీమంతులు? మంచి జ్ఞానం గల, మంచి జ్ఞానంతో అంటే భగవద్ ధ్యానంతో ఉన్నవాళ్ళు. అలాగే సిరి సంపదలకి లోటు లేకుండా చక్కగా ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుడుతూ ఆ జ్ఞానాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. కానీ ఇంకో దానికి గేహ అంటే అలాంటి ఇంట్లో పుడతారు. అంటే యోగ భ్రష్ట అంటే ఆ యోగం ఎవరైతే జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం ఈ యోగాల్లో ఉంటూ ఆ శాస్త్రయుక్తంగా ఎవరైతే ప్రవర్తించి భగవంతుని నామస్మరణ చేస్తారో వాళ్ళకి తప్పగా మంచి మార్గాన్నే ఉంటుంది, కానీ చెడు మార్గం ఉండదు అన్న భావనతో ఈ శ్లోకం మనకి అందించారు. ఏంటి? ప్రాప్య పుణ్యకృతం అంటే పుణ్యం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అన్ని లోకాల్లో కూడా మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళు చెడ్డగానే ఉండరు. పుణ్యకృతం లోకాన్, స్వర్గలోకం, దైవలోకం, భూలోకం అన్నిట్లో కూడా వాళ్ళు సంచరిస్తూనే ఉంటారు. కొన్ని సంవత్సరాల వరకు ఉంటారు. ఉషిత్వ శాశ్వతీ సమా అంటే పెక్కు సంవత్సరాలు అక్కడ ఉంటూ వాళ్ళ కర్మ నివారణ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జన్మ ఎత్తారు? ఇక్కడ శుచీనాం శ్రీమతాం గేహే, ఆ ఇంట్లో పుడతారు. గేహే అంటే ఆ ఇంట్లో వాళ్ళు పుడతారు. యోగ భ్రష్ట అభిజాయతే. యోగ భ్రష్టులై ఉండి సకంలో వాళ్ళు మరణించడాన్ని వాళ్ళు మంచి జన్మే ఎత్తుతారు అన్న భావనతో ఈ శ్లోకం మనకి అందించారు. అలాగే మనం కూడాను మంచిగా ఉంటూ ఆ భగవన్నామస్మరణతో ఆ భగవంతుని మనసులో తలుచుకుంటూ ఎల్లప్పుడూ ఆ భగవంతుని దీనిలో ఉంటూ మనకి అంటే వచ్చే జన్మ మంచిగా ఉండడానికే మనం ప్రయత్నిద్దాం. అది ప్రయత్నించాలి అంటే ఆ భగవన్నామస్మరణతో శాస్త్రయుక్తంగా ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ప్రవర్తిస్తూ భగవంతుని చేరువలో ఉండడానికి మనం సాయశక్తిలా మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.